హే విన్నర్స్, నేను నా ఫోన్తో మీ కాంటాక్ట్ నంబర్కి డయల్ చేస్తే అది మీకు కనెక్ట్ అవుతుందా లేదా ఇంకెవరికైనా కనెక్ట్ అవుతుందా? ఫ్రెండ్స్, ఆ నంబర్ మీదైతే అది మీకే కనెక్ట్ అవుతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకంటే నేను ఎప్పుడైతే మీ నంబర్ని డయల్ చేశానో ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీకి నేను కనెక్ట్ అయ్యాను. సో ఆ ఫ్రీక్వెన్సీ ఎవరికి ఉంది? మీ మొబైల్ నంబర్కి ఉంది. అందుకనే అది మీరే కనెక్ట్ అవుతారు. సేమ్ వే యూనివర్స్లో కూడా ఒక ప్రిన్సిపల్ ఎప్పుడూ పనిచేస్తూ ఉంటుంది. ఈ ప్రిన్సిపల్ ప్రకారంగా ఏం జరుగుతుంది? లైక్ అట్రాక్ట్స్ లైక్. అంటే చూడండి, బొగ్గంతా ఒకే చోట ఉంటుంది, గోల్డ్ అంతా ఒకే చోట ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ యు సీ, డెజర్ట్లో, ఎడారిలో ఆ యొక్క ఇసుక అంతా ఒకే చోట ఉంటుంది. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకంటే యూనివర్స్లో ఏదైనా సరే ఒక లా ప్రకారంగా జరుగుతుంది. లా ఆఫ్ గ్రావిటీ అనేది ఏంటి? ఒక లా. ఆ లా ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది. సేమ్ వే లైక్ అట్రాక్ట్స్ లైక్. అంటే సిమిలర్ ఫ్రీక్వెన్సీ ఉన్నవి అట్రాక్ట్ అవుతాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? మనం ప్లే చేసే రేడియో, ఎఫ్ఎం, మన మొబైల్ ఫోన్. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏ నంబర్కి అయితే డయల్ చేస్తున్నారో ఆ ఫ్రీక్వెన్సీకి కనెక్ట్ అవుతున్నారు. ఆ పర్టికులర్ ఫ్రీక్వెన్సీ ఏ నంబర్కి అయితే డయల్ చేస్తున్నారో ఆ నంబర్ అదే ఆర్డర్లో ఉండాలి. వేరే ఆర్డర్లో పెడితే ఇంకెవరికైనా వెళ్తుంది. కరెక్టా? ద సేమ్ థింగ్ గోస్ విత్ అవర్ మైండ్ ఆల్సో. సో మనం వైబ్రేషన్ ఎలా క్రియేట్ చేస్తున్నాం? మన ఆలోచనల ద్వారా. 24/7 మన బ్రెయిన్లో ఆలోచనలు రన్ అవుతూనే ఉంటాయి. కరెక్టా? ఆఫీస్లో ఈరోజు ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఉంది, నేను సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు, ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి, నేను సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు, మర్చిపోతానేమో, డబ్బు ఉండట్లేదు, ఈఎంఐ ఎలా కట్టాలి, పిల్లలు చదవట్లేదు, పిల్లల హెల్త్ బాగుండట్లేదు, నేను ఓవర్ వెయిట్లోకి వెళ్తున్నాను, ఓవర్ వెయిట్ అవుతుంది, డబ్బులు లేవు, బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, ఈఎంఐ కట్టాలి, ఆపర్చునిటీస్ రావట్లేదు. ఇవన్నీ ఏంటి? ఆలోచనలు. సో నేషనల్ సైన్స్ ఫౌండేషన్ ఏం చెప్తుందంటే 90% ఆఫ్ ద టైమ్స్ మనకు రిపీటెడ్ థాట్స్ వస్తుంటాయి అండ్ 95% ఆఫ్ ద టైమ్స్ ఇట్ ఈస్ నెగటివ్ థాట్స్. సో ఇక్కడ ఏం జరుగుతుంది? అవే థాట్స్ని మనం రిపీట్ చేస్తున్నాము. ప్రతి థాట్కి మనం ఒక ఇమేజ్ ఇస్తున్నాము, రైట్? ఎందుకంటే ఈరోజు మీరు ఎక్కడికైనా వెళ్ళబోతున్నారు. మేబీ మీరు ఒక షాపింగ్కి వెళ్ళబోతున్నారు, లేదా మీరు ఒక వేరే సిటీకి వెళ్ళబోతున్నారు. ఈరోజు ట్రైన్ లేట్ అవుతుందేమో, లేదా లేట్గా నేను వెళ్తానేమో, ట్రాఫిక్ ఉంటుందేమో, మీకు ప్రతిదీ ఇమేజ్ కనబడుతుంది. మీ అబ్బాయి స్కూల్కి వెళ్ళాడు, ఈరోజు లేట్ అయింది. రోజు 6:30కి వచ్చే అబ్బాయి ఈరోజు 7:30 అయింది, ఇంకా రాలేదు. మీ మైండ్లో ఏం పిక్చర్స్ కనబడుతున్నాయి చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ హెల్త్ సరిగ్గా లేదు, అప్పుడు మీకు ఏం పిక్చర్స్ కనబడుతున్నాయి? సో ప్రతి థాట్ ఒక ఇమేజ్ని క్రియేట్ చేస్తుంది అండ్ ఆ ఇమేజ్ తర్వాత మీరు మాట్లాడుతుంటారు. ఇప్పుడు మీకు హెల్త్ సరిగ్గా ఉండకపోతే మీరు ఏం చేస్తారు? ఫ్యామిలీ అందరితో ఫోన్ చేసి చెప్తుంటారు, నా హెల్త్ సరిగ్గా లేదు, నాకు నడుము నొప్పి ఉంది, నాకు తలనొప్పి ఉంది. ఇంటికి ఎవరైనా వస్తే కూడా మళ్ళీ దాని గురించి మళ్ళీ మాట్లాడుతుంటారు. అంటే దేని గురించి మాట్లాడుతున్నారు చూడండి, ఎలాంటి ఇమేజెస్ చూస్తున్నారు, ఎలాంటి థాట్స్లో ఉన్నారు, ఏ ఆలోచనలు మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఫీలింగ్స్ క్రియేట్ అవుతున్నాయి. అవునా కదా? మీ మైండ్లో నెగిటివ్ పిక్చర్స్ చూస్తున్నారు అండ్ నెగిటివ్ మాటలు మాట్లాడుతున్నారు. ఈరోజు అబ్బాయి రోజు 6:30కి వచ్చే అబ్బాయి ఇంకా రాలేదు, ఏమైందో ఏమో, నాకు టెన్షన్గా ఉంది, నాకు వర్రీగా ఉంది, నేను బాధపడుతున్నాను, ఏం జరిగిందో ఏమో, ఈ మధ్య పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నారంట, యాక్సిడెంట్స్ అవుతున్నాయంట. మీ మైండ్ ఏం చేస్తుంది? ఆ యాక్సిడెంట్స్ని, ఆ కిడ్నాపింగ్ని, ఎందుకంటే న్యూస్లో చాలామంది అదే చూస్తున్నారు. సో న్యూస్ వల్ల అయ్యే బెనిఫిట్ ఏం లేదండి, న్యూస్ వల్ల అయ్యేదంతా లాసే. సో ఇక్కడ మన మైండ్లో ఏం జరుగుతుందంటే వీఆర్ సీయింగ్ నెగిటివ్ పిక్చర్స్, నెగిటివ్ ఫీలింగ్స్, నెగిటివ్ ఇమేజెస్, నెగిటివ్ థాట్స్, నెగిటివ్ వర్డ్స్. వీటి వల్ల వైబ్రేషన్స్ ఎలా క్రియేట్ అవుతాయి? లో వైబ్రేషన్స్. ఎప్పుడైతే లో వైబ్రేషన్స్ క్రియేట్ అవుతున్నాయో ఆటోమేటిక్గా మీరేం అట్రాక్ట్ చేసుకుంటారు? ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తూ ఆపర్చునిటీస్ని అట్రాక్ట్ చేసుకోలేరు. డిసీజ్ గురించి ఆలోచిస్తూ హెల్త్ని అట్రాక్ట్ చేసుకోలేరు. పవర్టీ గురించి ఆలోచిస్తూ మనీని, అబండెన్స్ని అట్రాక్ట్ చేసుకోలేము మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుంది? మీ ఆలోచనలే మీ రియాలిటీ క్రియేట్ అవుతుంది. మీ ఆలోచనల ద్వారానే మీ రియాలిటీ, మీరు అనుకున్నది క్రియేట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ అది ఊరికైనా సరే, టైంపాస్ కోసమైనా సరే, మీరు ఎప్పుడైతే నెగిటివ్గా ఆలోచిస్తున్నారో ఈ థాట్స్ వల్ల, వర్డ్స్ వల్ల, ఇమేజెస్ వల్ల, ఫీలింగ్స్ వల్ల మీరేం రేడియేట్ చేస్తున్నారు? వైబ్రేషన్ని రేడియేట్ చేస్తున్నారు. సో ఎలాగైతే మీ ఒక మొబైల్ ఫోన్ ఒక సిగ్నల్ని క్యాచ్ చేస్తుంది, ఆ సిగ్నల్ని క్యాచ్ చేసి దాన్ని ఇంకొక ఫామ్లో కన్వర్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీతో మాట్లాడుతున్నాను కాల్లో. సో నా వాయిస్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్లా కన్వర్ట్ చేస్తుంది. మళ్ళీ ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ మీ ఫోన్కి రీచ్ అయిన తర్వాత అది మళ్ళీ సౌండ్లోకి కన్వర్ట్ అవుతుంది. సో ఎలాగైతే మన థాట్స్, వర్డ్స్ ఇవన్నీ కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ లాగా కన్వర్ట్ అవుతుంటాయి. మన చుట్టూరా ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఎక్కడికి వెళ్తాయి? యూనివర్స్లోకి వెళ్తాయి. మళ్ళీ యూనివర్స్ ఏం చేస్తుంది? యూనివర్స్ విల్ గివ్ అస్ బ్యాక్. సో అదే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని మళ్ళీ పంపిస్తుంది మన లైఫ్లోకి. ఎందుకంటే లైక్ అట్రాక్ట్స్ లైక్. సో అదే ఫ్రీక్వెన్సీని మనం అట్రాక్ట్ చేస్తున్నాము.
మరి ఏం అట్రాక్ట్ చేస్తున్నాము? అదే వైబ్రేషన్లో ఉన్న పీపుల్ మీ లైఫ్లోకి వస్తారు. అదే వైబ్రేషన్లో ఉన్న పీపుల్ మీ లైఫ్లోకి వస్తారు. సో చాలామంది ఏమంటారంటే, సార్ నా లైఫ్లో నన్ను ప్రేమించే వాళ్ళు ఒక్కరూ లేరు, నన్ను అందరూ మోసం చేస్తారు, నేను ఎవరైనా నమ్ముతాను వాడు నన్ను మోసం చేస్తాడు, నన్ను అందరూ చీట్ చేసేవాళ్ళు. ఎందుకు ఇలా జరుగుతుంది అర్థం చేసుకోండి. ప్రాబ్లం ప్రపంచంలో లేదు, ప్రాబ్లం వైబ్రేషన్లో ఉంది. ప్రాబ్లం మీలో కూడా లేదండి, మీ వైబ్రేషన్లో ఉంది. ఎందుకంటే మీరు కాన్షియస్గా మీ థాట్స్ని కనుక డైరెక్ట్ చేస్తే యూ కెన్ క్రియేట్ హయ్యర్ వైబ్రేషన్స్. సో ఇప్పుడు అలాంటి పీపుల్ మీ లైఫ్లోకి వస్తున్నారు. పీపుల్ మీ లైఫ్లోకి వచ్చే, అది మీ ఆఫీస్ వాళ్ళు అవ్వచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, మీ రిలేటివ్స్ అవ్వచ్చు, మీ నేబర్స్ అవ్వచ్చు, ఎవ్రీ వన్. వాళ్ళు అలా ఎందుకు బిహేవ్ చేస్తున్నారంటే వైబ్రేషన్స్. మీ వైబ్రేషన్ వాళ్ళని ఎఫెక్ట్ చేస్తుంది, వాళ్ళ వైబ్రేషన్ మిమ్మల్ని ఎఫెక్ట్ చేస్తుంది. గుర్తుంచుకోండి. సో ఎప్పుడైతే నాకందరూ హెల్ప్ చేస్తున్నారు, నాకందరూ సపోర్ట్ చేస్తున్నారు, నన్నందరూ ప్రేమిస్తున్నారు, యూనివర్స్ నాకు సపోర్ట్ చేస్తుంది, యూనివర్స్ పాజిటివ్ పీపుల్ నా లైఫ్లోకి పంపుతుంది, మంచి డబ్బు పే చేసే క్లయింట్స్ నాకు దొరుకుతున్నారు, అంత మంచి జరుగుతుంది, ఎవ్రీబడీ సేఫ్, ఎవ్రీబడీస్ ప్రొటెక్టెడ్ అన్నప్పుడు అలాంటి పీపుల్ మీ లైఫ్లోకి వస్తారు. అలాంటి వైబ్రేషన్లో ఉన్నప్పుడే అలాంటి పీపుల్ మీ లైఫ్లోకి ఎంటర్ అవుతారు. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే ఇక్కడ ఏంటంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ ఉంటుంది ఒకటి కదా. కాజ్ అండ్ ఎఫెక్ట్. కాజ్ అంటే ఏంటి? ఒక కారణం, దానికి ఒక ఎఫెక్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ యొక్క మొబైల్ ఫోన్ని నేను విడిచిపెడితే అది కింద పడుతుంది. కాజ్ ఏంటి? నేను విడిచిపెట్టాను, కింద పడింది, అది ఒక ఎఫెక్ట్. సేమ్ వే ఇంకొకటి ఉంటుంది విచ్ ఇస్ కాజింగ్ ద ఎఫెక్ట్. సో ఆ ఎఫెక్ట్ కావాలంటే నేను ఇక్కడ కాజ్గా క్రియేట్ అవ్వాలి. కాజింగ్ ద ఎఫెక్ట్. అందరూ కాజింగ్ ద ఎఫెక్ట్ అని టైప్ చేయండి. అంటే నాకు అది రావాలి అంటే నేను ఇది క్రియేట్ చేయాలి. సో హ్యాపీ పీపుల్ నా లైఫ్లోకి రావాలి, పాజిటివ్ పీపుల్ నా లైఫ్లోకి రావాలి, నాకు హెల్ప్ చేసే వాళ్ళు నా లైఫ్లోకి రావాలంటే ఫస్ట్ నేను ఆ థాట్ని క్రియేట్ చేయాలి. సో అప్పుడే అలాంటి పీపుల్ నా లైఫ్లోకి ఎంటర్ అవుతారు. పీపుల్ ఎంటర్ అవుతారు. నాట్ ఓన్లీ పీపుల్, క్లయింట్స్ అవ్వచ్చు, కస్టమర్స్ అవ్వచ్చు, మీ రిలేటివ్స్లో ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళు పక్కకి వెళ్ళిపోతారు, మంచి వాళ్ళు మీ లైఫ్లోకి వస్తారు. రైట్? ఇక్కడ జరుగుతుంది. సమ్ టైమ్స్ ఈవెన్ హస్బెండ్, పిల్లలు, అది ఆ చేంజెస్ మీరు వాళ్ళలో గమనిస్తారు. హస్బెండ్ నాకు సపోర్ట్ చేయట్లేదు, హస్బెండ్ అసలు ఎప్పుడు సరిగ్గా ఉండడు అని అనుకుంటూ ఆ థాట్స్ని క్రియేట్ చేసే బదులు జస్ట్ రైట్ గ్రాటిట్యూడ్ ఫర్ హిమ్. హస్బెండ్ గురించి గ్రాటిట్యూడ్ రాయండి. తను నాకు సపోర్ట్ చేస్తున్నాడు, తను ఎప్పుడు హ్యాపీగా ఉంటున్నాడు, తను చాలా యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉంటున్నాడు, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హిమ్. అలా క్రియేట్ చేయండి అండ్ చూడండి, సీ ద రిజల్ట్స్. మీకు ఎలా రిజల్ట్స్ వస్తాయో చూడండి. ఎందుకంటే మీ వైబ్రేషన్ తనని ఎఫెక్ట్ చేస్తుంది. గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఒక మంచి ప్లేస్, ఒక టెంపుల్కి వెళ్ళారు, ఒక గార్డెన్కి వెళ్ళారు, ఎక్కడైతే ఒక పూజ జరుగుతుందో అక్కడికి వెళ్ళారు, ఆటోమేటిక్గా మీ వైబ్రేషన్స్ ప్యూర్గా ఉంటాయి. చూసారా? గమనించారా? ఎస్, ఎవరైతే గమనించారో మీరు పీస్ఫుల్గా ఫీల్ అయ్యే ప్లేస్ ఏంటో టైప్ చేయండి. లెట్స్ సీ కమెంట్ సెక్షన్లో. సో పీపుల్ మన లైఫ్లోకి వస్తుంటారు. మన బేస్డ్ ఆన్ అవర్ వైబ్రేషన్స్, మన వైబ్రేషన్స్ని పట్టి వాళ్ళు మన యొక్క లైఫ్లోకి ఎంటర్ అవుతున్నారు. నాట్ ఓన్లీ పీపుల్, ఈవెంట్స్. కొంతమంది చూస్తారు, సార్ నేను బ్యాంక్లోకి వెళ్తాను, నేను రాగానే ఆ పర్సన్ వెళ్ళిపోతాడు, క్యాషియర్ వెళ్ళిపోతాడు, లేదా నేను లైన్లో ఉంటాను, నా కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడే ట్రాఫిక్ స్టార్ట్ అవుతుంది. రైట్? నేను ఎక్కడికన్నా బయటికి వెళ్ళినప్పుడే ఇలాంటి వర్షం వచ్చేస్తుంది. ఎందుకు ఇలా వస్తుంది? ఈవెంట్స్ని కూడా మీరు అట్రాక్ట్ చేసుకుంటున్నారు. కరెక్టా? కొంతమంది పీపుల్ మీ లైఫ్లోకి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, అలాంటి సిచ్యువేషన్లో మీరు ఉండడము, అలాంటి ప్లేస్లో మీరు ఉండడం, ఇదంతా ఏంటి? ఈవెంట్స్ని మీరు అట్రాక్ట్ చేసుకుంటున్నారు. సో మీ వైబ్రేషన్స్ని బట్టి, మీ వైబ్రేషన్స్ బట్టి మీరు ఒక ఈవెంట్ని మీ లైఫ్లోకి అట్రాక్ట్ చేసుకుంటున్నారు. సిచ్యువేషన్స్. సో అలాంటి సిచ్యువేషన్ ఎందుకు క్రియేట్ అవుతుంది? నేను ఒక మాట అంటాను, హస్బెండ్ మళ్ళీ నన్ను తిరిగి 100 మాటలు అంటాడు. ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది? అప్పటి వరకు బాగానే ఉంటాడు, బట్ సరిగ్గా ఒక ఇంపార్టెంట్ మూమెంట్ వచ్చేసరికి, మా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేసరికి ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఎందుకు ఇలా జరుగుతుంది? ఓన్లీ వన్ థింగ్, అలాంటి సిచ్యువేషన్స్ని మీరు అట్రాక్ట్ చేసుకుంటున్నారు. అలాంటి సర్కమ్స్టాన్సెస్ మీ వైబ్రేషన్స్ బట్టి క్రియేట్ అవుతున్నాయి. అండ్ ద లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, వెరీ ఇంపార్టెంట్, మీకు ఎలాంటి ఐడియాస్ వస్తున్నాయి చూడండి. కొంతమంది స్టాక్ మార్కెట్లో లూజ్ అవుతున్నారు. ఏంటి? ఐడియా, ఇన్స్పిరేషన్. ఒక పాజిటివ్ ఐడియా వస్తే అది మీ లైఫ్ని చేంజ్ చేస్తుంది. బట్ అదే ఒక నెగిటివ్ ఐడియా, అదే ఒక రాంగ్ ఐడియా కనుక వస్తే అది మీ లైఫ్ని డిజాస్టర్ చేసేస్తుంది. కరెక్టా? సో మీ ఐడియాస్ని బట్టి, మీ ఇన్స్పిరేషన్స్ని బట్టి మీకు ఒక వైబ్రేషన్లో ఉంటున్నారు. మీ వైబ్రేషన్ని బట్టి అవన్నీ మీ లైఫ్లోకి వస్తున్నాయి. కరెక్ట్? సో కొంతమంది చూడండి, ఒక చిన్న ఐడియా వస్తుంది, దానిపైన యాక్షన్ తీసుకుంటారు, అండ్ ద లైఫ్ చేంజెస్ కంప్లీట్లీ, పూర్తిగా చేంజ్ అవుతుంది. ఎలా జరిగింది? ఇట్స్ బికాస్ దే ఆర్ ఇన్ ద వైబ్రేషన్. ఆ వైబ్రేషన్ ఉన్నారు కాబట్టి ఐడియా రావడము ఇదంతా జరిగింది. సో గమనించండి, లైఫ్ అనేది ఇట్స్ నాట్ కోఇన్సిడెన్స్, ఇట్ ఈస్ కో క్రియేషన్. అందరూ టైప్ చేయండి, కో క్రియేషన్. మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు వీడియో చూడడము, ఈ వీడియో మిమ్మల్ని చూసేలా చేయడము, ఇదంతా మళ్ళీ కోఇన్సిడెన్స్ అనుకోకండి. మీరు ఈ వీడియో చూస్తున్నారు, మీరు ఈ ఛానల్ని ఫాలో అవుతున్నారు, మీరు ఇలాంటి మంచి కాంటెంట్ చూస్తున్నారంటే ఇట్ ఈస్ అ యూనివర్స్ ప్లాన్. సమ్వేర్ మీ గోల్స్ మీరు అచీవ్ చేసే ప్రాసెస్లో ఉన్నారు.
సమ్వేర్ మీరు ఒక హయ్యర్ వైబ్రేషన్లోకి వెళ్తున్నారు, అందువల్లనే ఇలాంటి వీడియోస్ మీకు కనబడుతున్నాయి. ఇవన్నీ ఈ వీడియోని మీరు కోఇన్సిడెంట్గా చూడట్లేదు, మిమ్మల్ని క్రియేషన్లోకి తీసుకొచ్చారు, రైట్? యూనివర్స్, గాడ్, పవర్, వాట్ ఎవర్ యూ బిలీవ్, రైట్? సో అండర్స్టాండ్, లైఫ్ చేంజ్ అవ్వాలంటే వైబ్రేషన్ చేంజ్ అవ్వాలి. సో అదే నెగటివ్తో మాట్లాడుతూ, అదే పెయిన్లో ఉంటూ, సాడ్నెస్లో ఉంటూ, ఇరిటేషన్లో ఉంటూ, ఐ కెనాట్ అట్రాక్ట్ హ్యాపీ లైఫ్. ఇఫ్ ఐ రియలీ వాంట్ హ్యాపీ లైఫ్, నాకు ఒక హ్యాపీ లైఫ్ కావాలంటే ఐ నీడ్ టు రేజ్ మై వైబ్రేషన్స్, ఐ నీడ్ టు రేజ్ మై ఫ్రీక్వెన్సీ. నా ఫ్రీక్వెన్సీని రేజ్ చేయాలి, వైబ్రేషన్ని రేజ్ చేయాలి, రైట్? ఇప్పుడు నేను ఈ మొబైల్ ఫోన్లో ఒక పర్సన్ కాల్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, అప్పుడు నేను నెట్వర్క్లో ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. నెట్వర్క్లో ఉన్నప్పుడే ఆ పర్సన్ నాకు కాల్ చేస్తారు, కరెక్టా? వెరీ ఇంపార్టెంట్. నేను కనుక నెట్వర్క్లో లేకుంటే ఆ పర్సన్ కాల్ నాకు రాదు. సో మీరు కనుక రైట్ వైబ్రేషన్లో లేకుంటే యూనివర్స్ నుంచి ఏదైతే వస్తుందో, ఏ మిరాకల్స్ అయితే మీ లైఫ్లోకి రావాలి అవి రావట్లేదు, కరెక్ట్? సో క్రియేట్ ద లైఫ్ దట్ యు వాంట్, బికాస్ వీ డిజర్వ్ సక్సెస్ అండ్ హ్యాపీనెస్. ఫ్రెండ్స్, ఇలా జరగట్లేదంటే ఎందుకు జరగట్లేదు? ట్రామా వల్ల. అందరూ ట్రామా అని టైప్ చేయండి. చాలా ట్రామా, పాస్ట్ బ్లాకేజెస్, పాస్ట్ లైఫ్స్ నుంచి కూడా మనం క్యారీ చేస్తున్న సబ్ కాన్షియస్ మైండ్లో బ్లాకేజెస్ ఉన్నాయి. మీరు పాజిటివ్గా ఆలోచించాలనుకుంటారు, ఫీలింగ్ అవ్వాలనుకుంటారు, బట్ కొద్దిసేపు ఉంటుంది, తర్వాత మళ్ళీ యూ గో బ్యాక్ టు యువర్ ప్రీవియస్. ఎందుకు జరుగుతుందంటే ట్రామాస్ అండ్ పాస్ట్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్. వీటిని హీల్ చేసుకోవడానికే వీఆర్ కమింగ్ అప్ విత్ ఆఫ్లైన్ వర్క్షాప్. ఫ్రెండ్స్, ఆఫ్లైన్ వర్క్షాప్లో ఒక డిఫరెంట్ ఎనర్జీ ఉంటుంది, మీ అందరికీ తెలుసు, కరెక్ట్? సో ఆఫ్లైన్ వర్క్షాప్ తిరుపతిలో జరగబోతుంది. విన్నవారు తిరుపతి అని టైప్ చేయండి, రైట్? సో తిరుపతిలో జరగబోతుంది, ఎందుకంటే తిరుపతి ప్లేస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ హయ్యర్ వైబ్రేషన్స్, యూ ఆల్ నో దిస్, కరెక్ట్? సో తిరుపతిలో 8th February జరగబోతుంది. ప్లీజ్ కాంటాక్ట్ అవర్ టీమ్ మెంబర్స్. మా నంబర్కి డయల్ చేయండి, కాంటాక్ట్ అవ్వండి, అండ్ ఒక నామినల్ ఫీస్తో మనం ఈ వర్క్షాప్ని చేస్తున్నాము. సో హీల్ యువర్ లైఫ్, లవ్ యువర్ లైఫ్ అండ్ హీల్ యువర్ లైఫ్. ఎప్పుడైతే హీలింగ్ జరుగుతుందో మేనిఫెస్టేషన్ ఆటోమేటిక్గా జరుగుతుంది, రైట్? సో మనం చాలా అమౌంట్ స్పెండ్ చేస్తుంటాం బయట, రైట్? సో షాపింగ్ కానీ, మొబైల్ ఫోన్స్ కానీ, ఫుడ్ పని చాలా స్పెండ్ చేస్తుంటాం, బట్ ఇక్కడ కొద్దిగా స్పెండ్ చేసుకోవాలి, కరెక్టా లేదా? ఎస్, ఇది ఇక్కడ మనం మనీ స్పెండ్ చేస్తే, ఇక్కడ నేర్చుకుంటేనే లైఫ్ చేంజ్ అవుతుంది. బికాస్ ఏదో ఒక చిన్న వీడియో చూసాము, ఏదో ఒక చిన్న వీడియో యూట్యూబ్లో చూసాం, దెర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రాక్టికల్ హ్యాపెన్స్, రైట్? ట్రామా రిలీజ్ అయిపోతుంది, నీలో ఉన్న ఈ ఫియర్స్, ఈ వరీస్ అన్నీ రిలీజ్ అవ్వడం మీరు గమనిస్తారు. సో ఎక్స్పీరియన్స్ దిస్ వర్క్షాప్ ఈస్ డిజైన్ బై లూయిస్ హే. లూయిస్ హే డిజైన్ చేసిన వర్క్షాప్ని మీరు నేర్చుకోబోతున్నారు. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ టు సీ. చాలామంది ఆల్రెడీ జాయిన్ అయ్యారు. సో 8th February సండే రోజు వర్క్షాప్ జరగబోతుంది. కంప్లీట్ డే వర్క్షాప్, మార్నింగ్ 8 AM నుంచి 7 PM వరకు. ఈరోజు జాయిన్ అవ్వండి అండ్ అప్గ్రేడ్ యువర్ మైండ్, మై డియర్ ఫ్రెండ్స్. ప్లీజ్, యూ కెనాట్ ఎక్స్పెక్ట్ బెస్ట్ లైఫ్ బై బీయింగ్ ఇన్ ద రాంగ్ వైబ్రేషన్స్. రాంగ్ వైబ్రేషన్లు ఉంటూ నాకు బెస్ట్ లైఫ్ కావాలంటే అది జరగదు ఎప్పుడు, రైట్? సో యూ నీడ్ టు చేంజ్. నౌ కమ్ అవుట్ ఆఫ్ దట్ లిమిటింగ్ మైండ్ సెట్, learn and grow and evolve. Yes, all the best. See you in Tirupati, offline, live, workshop with your family and friends. So, do join today. We have a limited seats. Ee roju join avandi and see you there. Thank you so much.